ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, మనకి ఏ కోరుకున్నా కూడా ప్రభు దగ్గర నుండి పొందుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే రాయండి. రాసి ప్రభు దగ్గర నుండి పొందుకోండి. ఎలాగంటే సపోజ్‌కి నేను చెప్తున్నానండి. మనకి ఒక 10,00,000 అప్పు ఉందనుకోండి. నాకు 10,00,000 అప్పు, నా 10,00,000 అప్పు తీరిపోయినందుకు థ్యాంక్ యూ జీసస్. నా బిడ్డకు స్వస్థత కలిగినందుకు థ్యాంక్ యూ జీసస్. అలాగే నా బిడ్డకు మ్యారేజ్ అయినందుకు థ్యాంక్ యూ జీసస్. నా బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మీరు ఏ సమస్య ఉందో, ఏ కోరికైతే ఉందో అది మీరు ఆల్రెడీ పొందేసుకున్నారు మీ జీవితంలో. ఆ విధంగా అలాగా అది మీ జీవితంలో జరిగిపోయినట్టుగా అనుకుని, ఎలాగో ప్రభు మనకి కంపల్సరీగా ప్రార్థించినప్పుడు ఆ కోరిక కానీ, ఆ సమస్య కానీ మనకి తీరుతుంది. ఎలాగైనా ప్రభు ఇస్తారు. కాబట్టి ఇలాగ జరిగిపోయినందుకు అని అనుకుంటూ మీరు రాస్తే మీరు ప్రభు పట్ల కంపల్సరీగా కార్యాన్ని పొందుకుంటారు. ఆమేన్.